హలో ప్రిటీస్, ఎలా ఉన్నారు? చెప్పాగా నెక్స్ట్ వీడియోలో కలుద్దామని. టడా, నేను వచ్చేసా. ఈరోజు మీకేం చెప్దామనుకుంటున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది. పక్షుల కూతలు చాలా బాగుంది కదా వింటాకి. అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. కొంచెం లేట్గా చెప్పినా మీకంతా మంచి జరగాలని చెప్తున్నా. అందరూ మీ రాశిఫలాలు చూసుకున్నారా? చూసుకోకపోతే చూసుకోండి. ఇంకా మన అసలు మ్యాటర్లోకి వెళ్దామా? ఉగాది అంటేనే గుర్తొచ్చే ఒకే ఒక్క పచ్చడి ఉగాది పచ్చడి. మనం ఉగాది పచ్చడిలో షడ్రుచులు అంటే 6 రుచులు: తీపి, ఉప్పు, కారం, పులుపు, చేదు అండ్ వగర. ఈ 6 కలుపుతాం. ఈ 6 కలిపితేనే మనకి ఉగాది పచ్చడి టేస్ట్గా ఉంటుంది. మరి మనం ప్రిపేర్ చేద్దామా? ఇప్పుడు ఐటమ్స్ తీసుకుందాం. చేదు, వగర 2 కలిపితేనే వేప పువ్వు, పులుపు చింతకాయ, మామిడికాయ, తీపి బెల్లం, కారం కారం కారానికి ఇంకో పేరు నాకు తెలియదు. కొంతమంది కారం ప్లేస్లో మిర్చి కూడా వేసుకుంటారు. మేమైతే కారమే వేస్తాం. ఉప్పు, లవణం. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేద్దాం. అదే అండి, పచ్చడి రెడీ చేద్దాం. నాకు అయితే మాత్రం ఈ పచ్చడి చేసేటప్పుడు తినేటప్పుడు మా ఇంట్లో ఒక్కటే పాట, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే అండి మన ఎస్విఎస్సి మూవీలో సాంగ్. చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే అనుబంధం. చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. ఏ కష్టాలైనా వచ్చిపోయే చుట్టాలే అయితే సదా సుఖ. అమ్మ, మొత్తానికి పచ్చడి చేసేసాం. నేను ఇక్కడ పచ్చడి చేస్తుంటే అమ్మ అక్కడ పాలన్నం వండుతుంది. అదేం వంటకం అనుకోవద్దు, పరవన్నం అంతే. మరి పండగ అంటే మనకి పరవన్నం కంపల్సరీ. ఇప్పుడు మన పచ్చడికి తోడుగా పరవన్నం ఉంది, అంతేనా? ఈ రెండింటికి బోరు కొడుతున్నట్టుంది. ఇంకో ఐటమ్ యాడ్ చేద్దామా? పానకం. పానకం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. మన తెలుగు సంవత్సరం ఈ ఉగాదితో మొదలవుతుందని అంటారు, అందుకే పానకం పెట్టాం. అంతేనా? ఇంకా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటారు, అదేనండి చెరుకులు. వీటిని తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్పను, ఎందుకంటే ఇవి మా ఇంటి కడే ఉన్నాయి. సో వెళ్ళి తెచ్చేసుకోండి అంటారు. లాస్ట్, అది నా ఫేవరెట్, పులిహోర. ఇంకా అంతే, స్వామికి ప్రసాదం రెడీ. ఇప్పుడు పూజ చేయాలి. మరి పూజకు కావాల్సినవి తీసుకోవాలి కదా. అదే అండి, పువ్వులు, తమలపాకులు, ఇంకా అరిటాకులు. సరే కదా అని తీసుకువద్దామని బయటకు వచ్చా, అంతే. ఇంకా వాతావరణం మారిపోయి మంచిగా సాంగ్ పడుతుంది. ఎంత బాగుందో కదా. అయినా మనం ఆగుతామా? గొడుగు వేసుకుని వెళ్ళి మరీ పూలు కోసుకున్నాం. ఎన్ని రకాలు కోసానో చూపిస్తాను. నెక్స్ట్ నాకు ఇష్టమైన గులాబీ అండ్ కనకాంబరాలు. వానైనా సరే అస్సలు ఆగలేదు. నెక్స్ట్ తమలపాకులు కూడా కోసాను. ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉన్నవి. ఏం కోసానో చూద్దామా? చూడండి, చాలా బాగున్నాయి కదా. ఈ జిల్లేడు పూలు అండ్ మల్లెపూలు, ఇవి కూడా మా ఇంటి కాడవే. చూపిద్దామంటే చాలా పెద్ద వర్షం, అవి ఏమో బయట ఉన్నాయి, అందుకే చూపించలేదు. నెక్స్ట్ టైం చూపిస్తాలే. పెద్ద వాన, నిజమండి బాబు. మెల్లగా చినుకులతో మొదలై ఇలా పెద్ద వర్షంలా మారింది. పెద్ద వర్షంలా మారి ఆగిపోతుంది. ఇప్పుడు నీటి ముల్లై నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన. ఉగాది పండగ వానతో ముగిసింది అన్నట్టు చెప్పడం మర్చిపోయా. పచ్చడి చాలా బాగుంది.
మనం చేసాం కదా, అందుకే సబ్స్క్రైబ్ మై ఛానల్ షైనీస్. ఇంకా అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ క్యూటీస్.